ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటోంది. ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి 4వ సమావేశం జరగనుంది. కూటమిలోని అన్ని పార్టీల కీలక నేతలు హాజరు కానున్నారు. నిన్న ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు సమావేశమయ్యారు. ఇవాళ జరిగే ఇండియా కూటమికి ముందే ఇద్దరు కీలక నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమి మొదటిసారి సమావేశం కానుంది. ఇండియా కూటమి భేటీ మొదట ఈ నెల 6న నిర్ణయించారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా కీలక నేతలు గైర్హాజరు కారణంగా డిసెంబర్ 17కు వాయిదా పడింది. అది కూడా పలు కారణాలతో వాయిదా పడింది. ఫైనల్ గా ఇవాళ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రానున్న లోక్సభ ఎన్నికలు, సీట్ల పంపకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు ప్రధానితో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ కానున్నారు. కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్కు పెండింగ్లో ఉన్న నిధుల అంశంపై ఆమె చర్చించనున్నారు. ఇవాళ ఇండియా కూటమి మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఇవాళ జరగబోయే ఇండియా కూటమి సమావేశం ఏ విధంగా ఉండబోతోంది? బీజేపీయేతర అన్ని పార్టీల ప్రధాన ముఖ్యమంత్రులు కానీ అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ సమావేశంలో అయితే ఇవాళ జరగబోయే సమావేశంలో హాజరవుతారా? డీటెయిల్స్ ఏంటి సమావేశానికి సంబంధించి ప్రసాద్? ప్రతిపక్ష కూటమి ఇండియా లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా ఈరోజు అశోక్ హోటల్లో సమావేశంలో ఇది వరుసగా 4వ సమావేశం. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, అదేవిధంగా విస్తృతమైనటువంటి ప్రచారం, అందరూ కలిసి ఏ రకంగా సమిష్టిగా చేయాలనే అంశంపై ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఈరోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి జరగడానికి ఒక రోజు ముందంటే నిన్న దాదాపు 78 మంది ఎంపీలు, ఉభయ సభలకు చెందినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు సస్పెండ్ కావటం, గత వారం మరొక 14 మంది ఎంపీలు ప్రతిపక్షాల కూటమికి చెందినటువంటి ఎంపీలు సస్పెండ్ కావడంతో మొత్తం 92 మంది ఎంపీల సస్పెండ్. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ రకంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు సస్పెండ్ కావడంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. సమిష్టిగా పోరాడితేనే బలంగా ఉన్నటువంటి అధికార బీజేపీని ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలంటే అందరూ కూడా సమిష్టిగా పోటీ చేయాలన్న ఒక అభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించి వరుసగా ఎవరికి వాళ్ళే ముఖాముఖి చర్చలతో పాటు సమిష్టిగా కూడా అందరు ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు ఏ రకంగా ఉండాలన్న అంశాన్ని కూడా పూర్తిగా చర్చించబోతున్నారు. కీలక రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఫలితాలు, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీని డిక్టేట్ చేసే తరహాలో ప్రతిపక్షాలను కూడా మానసికంగా బలంగా ఉన్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని గట్టిగా అడిగేందుకు సంశయించినప్పటికీ కూడా కొంతమేరకు కొన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలతో కొన్ని విభేదాలు ఉన్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా కేరళలో, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలతో, కేరళలో కూడా కమ్యూనిస్టు పార్టీ లాంటి పార్టీలతో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ విభేదాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అందరూ కూడా కేవలం బీజేపీ అభ్యర్థికి అందరూ కూడా కలిసి ఒకే అభ్యర్థిని రంగంలో దించి ఎన్నికల్లో పోరాడాలి. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు బీజేపీని ఓడించేందుకే ప్రయత్నం చేయాలి. దాని మేరకు సమిష్టిగా పనిచేయాలన్న అంశానికి ఒక నిర్ణయానికి వచ్చాయి. దానికి సంబంధించి ఇతరత్ర చిన్న విభేదాలుంటే వాటిని కూడా పరిష్కరించుకునేందుకు ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య నేతలతో కూడా ఒంటరిగా ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. తనకున్నటువంటి ఇబ్బందులను దాన్ని ఏ రకంగా అధిగమించాలన్న అంశంపై వారితో సంప్రదిస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీతో ప్రధానంగా పోటీ ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ పక్షాలు ఏ రకంగా తమ సమస్యలను పరిష్కరించుకునే అంశంపై కూడా మాట్లాడి ఈరోజు ఒక పూర్తి స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోబోతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం కాబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రసాద్.